ఇండిగో విమానాల రద్దు ప్రభావం హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంపై తీవ్రంగా పడింది. శంషాబాద్ విమానాశ్రయంలోనూ ఇండిగో విమానాలు రద్దయ్యాయి. దీంతో ఉదయం నుంచి ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. గంటకు సమయాన్ని పొడిగించడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఉదయం నుంచి ఆహారం లేకుండా ఎయిర్పోర్టులోనే పడిగాపులు కాస్తున్నామని వారు వాపోయారు. ఇండిగో సిబ్బంది పొంతనలేని సమాధానాలతో ఆగ్రహం చెందిన ప్రయాణికులు వారితో వాగ్వాదానికి దిగారు. శంషాబాద్ నుంచి ఇప్పటి వరకు 155 ఇండిగో విమాన సర్వీసులు రద్దవగా అనేక విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. చాలా వరస్ట్ సర్వీస్ అన్న. లోకల్ బస్సులో కూడా ఇంత ఇబ్బంది కాదు మనకి. నిజంగా చెప్తున్నాము. అసలు ఎయిర్పోర్ట్ ప్రయాణం అంటేనే విసుగునేలా ఉంది వీళ్ళ సర్వీస్ ఇండిగో వాళ్ళది. చాలాసార్లు వెళ్ళాను కానీ ఎప్పుడు ఇలా కాలేదు. రిఫండా రీషెడ్యూల్ చేస్తే సరిపోతుంది కానీ అదే అమౌంట్లో లేదు. ఈ రోజు టికెట్ సెర్చ్ చేస్తే 20,000 చూపిస్తుంది నాకు. టికెట్ ఇంచుమించు ఒక నెల రోజుల ముందు బుక్ చేసుకున్నానండి. నేను తిరుపతికి వెళ్ళాలి. నాకు ఇవాళ మార్నింగ్ మెసేజ్ వచ్చింది ఫస్ట్ క్యాన్సిల్ అయిందని. ఓకే క్యాన్సిల్ అయింది కదా అనుకున్నాను. దాని తర్వాత మళ్ళీ వాళ్ళే మెసేజ్ పెట్టారు స్కెడ్యూల్ అయ్యింది అనేసి. వాళ్ళు ఒక రోజు ముందు చెప్తే మేము కూడా ప్లాన్ చేసుకుంటాం. ఇప్పుడు నా శ్రీవాణి టికెట్ ఉంది అక్కడ, తిరుపతి వాళ్ళు రిఫండ్ ఇయ్యరు, వీడు క్యాన్సిల్ చేస్తా అంటుండు. ఏం చేయాలో మధ్యలో కస్టమర్ స్ట్రగుల్ అవుతున్నాము. వాళ్ళు లోపల నవ్వుకుంటున్నారు. ప్యాసింజర్స్ ఇంతమంది ఇక్కడ ఉంటే ఫొటోస్ ఉన్నాయి, లోపల నవ్వుకుంటున్నారు ఇర్రెస్పాన్సిబుల్ పీపుల్. మేము ఇండిగోలో పోవాలనుకున్నాము. హైదరాబాద్ టు చెన్నై, చెన్నై టు త్రివేంద్రం. ఇండిగో మా మావాడు బుక్ చేశాడు. ఇది ఈవినింగ్ 1 hour 45 minutesకి. కానీ ఫ్లైట్స్ ఇండిగో క్యాన్సిల్ అని చెప్పారు. అందుకు ఇట్ ఈస్ ద ఫస్ట్ టైం మాకు పోయేదానికి. కానీ మాకు ఎప్పుడు బుక్ చేసుకున్నారు సార్? ఒక 10 days బ్యాక్ మా అబ్బాయి బుక్ చేశాడు. జస్ట్ ఒక 1 hour బ్యాక్ మెసేజ్ వచ్చింది క్యాన్సిల్ అయినట్టు. చాలా అంటే వరస్ట్. కనీసం మనకు 2 days ముందన్న ప్రయర్ నోటీస్ ఉంటే మనం ఆల్టర్నేటివ్ ప్లాన్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడేమో రీఫండ్ అని ఇస్తారు, లేదంటే ఆల్టర్నేటివ్ ఉంటే బుక్ చేస్తారు అంటున్నారు. మరి ఏమనేది తెలీదు. 1 hour 1.5 hourగా క్యూలో వెయిట్ చేస్తున్నాను.